వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. క్వశ్చన్ నంబర్ 41. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు గుర్తించండి. పద్యం చూడండి. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపములు రెపరెపలాడిపోయే, చెలరేగిన చీకటిలో శరీరములు రిపులకు అప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు, నీవిప్పుడే సవారి చేసి అలయింపకు వారిని వానదేవుడా. ఇక్కడ చూడండి, రిపులు అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్స్: 1 శత్రువులు, 2 మిత్రులు, 3 బంధువులు, 4 రాజులు. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 శత్రువులు. క్వశ్చన్ నంబర్ 42. గపగప వచ్చినదేమిటి? ఆప్షన్స్: 1 వాన, 2 గాలి, 3 మబ్బులు, 4 ఎండ. సరి అయిన సమాధానం వాన. ఎవరిని బాధ పెట్టవద్దని కవి అంటున్నాడు? ఆప్షన్స్: 1 పెద్దవాళ్లను, 2 చిన్నవాళ్లను, 3 దరిద్రులను, 4 గొప్పవారిని. సరి అయిన సమాధానం దరిద్రులను. 44. పద్యం ఆధారంగా చెలరేగినదేమిటి? ఆప్షన్స్: 1 మంటలు, 2 గాలి, 3 చీకటి, 4 వర్షం. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 చీకటి. తర్వాతి ప్రశ్న క్వశ్చన్ నంబర్ 45. పై పద్యం దేనిని గురించి తెలియజేస్తుంది? ఆప్షన్స్: 1 పేదవాళ్ళు, 2 గాలివాన, 3 పల్లెటూళ్ళు, 4 పట్టణాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 గాలివాన. క్వశ్చన్ నంబర్ 46. నయాపూల్ వంతెన ఎవరి పర్యవేక్షణలో నిర్మితమైంది? ఆప్షన్స్: 1 సాలార్జంగ్, 2 అఫ్జల్ ఉల్ థౌలా, 3 జీడబ్ల్యూ మారైట్, 4 మర్రి చెన్నారెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ 3 జీడబ్ల్యూ మారైట్. క్వశ్చన్ నంబర్ 47. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండ వరకు రచన చేశాడు? ఆప్షన్స్: 1 అరణ్యకాండ, 2 బాలకాండ, 3 కిష్కింధాకాండ, 4 యుద్ధకాండ. సరైన సమాధానం ఆప్షన్ 4 యుద్ధకాండ. క్వశ్చన్ నంబర్ 48. వరకవిగా ప్రసిద్ధి పొందినది ఎవరు? ఆప్షన్స్: 1 టి కృష్ణమూర్తి, 2 డాక్టర్ ఆడెపు చంద్రమౌళి, 3 గుర్రం జాషువా, 4 రావికంటి రామయ్య గుప్తా. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 రావికంటి రామయ్య గుప్తా. క్వశ్చన్ నంబర్ 49. వర్షయోగము అనే రచన చేసింది ఎవరు? ఆప్షన్స్: 1 గంగుల షాయిరెడ్డి, 2 ఆచార్య కె రుక్కుద్దీన్, 3 డాక్టర్ పల్లా దుర్గయ్య, 4 టివి నారాయణ. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 గంగుల షాయిరెడ్డి. తర్వాతి ప్రశ్న క్వశ్చన్ నంబర్ 50. సత్యవతి సాంత్వనం రచించినది ఎవరు? ఆప్షన్స్: 1 పండిత రామసింహ కవి, 2 కాకుస్సం శేషప్ప కవి, 3 మరిగంటి పురుషోత్తమాచార్యులు, 4 డాక్టర్ వానమామలై వరదాచార్యులు. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 మరిగంటి పురుషోత్తమాచార్యులు. క్వశ్చన్ నంబర్ 51. ధ్వాంతం అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్స్: 1 వెలుగు, 2 దగ్గర, 3 చీకటి, 4 ద్వారం. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 చీకటి. క్వశ్చన్ నంబర్ 52. అగ్గలం అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్స్: 1 అగ్గి, 2 అధికం, 3 అధ్వాన్నం, 4 అదృష్టం. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 అధికం. క్వశ్చన్ నంబర్ 53. చందనం అనే పదానికి పర్యాయ పదాలు ఏమి? ఆప్షన్స్: 1 సందు వీధి, 2 తేరు పడవ, 3 రథము తేరు, 4 రథము బండి. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 రథము తేరు. క్వశ్చన్ నంబర్ 54. రూప్యము అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: 1 రూపాయి పైసలు, 2 వెండి పసిడి, 3 వెండి రజతము, 4 వెండి సీసము. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 వెండి రజతము. క్వశ్చన్ నంబర్ 55. రీతి అనే పదానికి నానార్థాలు ఏమిటి? ఆప్షన్స్: 1 విధము పసిడి, 2 విధము ఇత్తడి, 3 విధము ఇనుము, 4 విధము రాగి. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 విధము ఇత్తడి. క్వశ్చన్ నంబర్ 56. వర్షాలు కురిశాయి,
పంటలు బాగా పండాయి. ఇది ఏ వాక్యం? ఆప్షన్స్ 1 సంశ్లిష్ట వాక్యం, 2 సంయుక్త వాక్యం, 3 సామాన్య వాక్యం, 4 సంస్కృత వాక్యం. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 సంయుక్త వాక్యం. క్వశ్చన్ నంబర్ 57 వండిన కుండ అనేది. ఆప్షన్స్ 1 జాతీయం, 2 సామెత, 3 విగ్రహవాక్యం, 4 నుడికారం. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 జాతీయం. క్వశ్చన్ నంబర్ 58 చంపకమాల పద్యంలో యతిస్థానం ఎన్నవ అక్షరం? ఆప్షన్స్ 1 పాదంలో 10వ అక్షరం, 2 పాదంలో 11వ అక్షరం, 3 పాదంలో 12వ అక్షరం, 4 పాదంలో 13వ అక్షరం. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పాదంలో 11వ అక్షరం. క్వశ్చన్ నంబర్ 59 ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం. ఆప్షన్స్ 1 ఉపమాలంకారం, 2 రూపకాలంకారం, 3 అతిశయోక్తి అలంకారం, 4 ఉత్ప్రేక్షాలంకారం. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఉత్ప్రేక్షాలంకారం. క్వశ్చన్ నంబర్ 60 వికల్పము అనగా. ఆప్షన్స్ 1 సంధి తప్పక జరగడం, 2 సంధి అసలే జరగకపోవడం, 3 ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడం, 4 2 సార్లు సంధి జరగడం. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ క్వశ్చన్కు సంబంధించినటువంటి టెస్టులు చాలా ఉన్నాయి, ఆన్లైన్ టెస్టులు. వాటిని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.